వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు కూడా ఆయన తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ప్రభువు బలపరుస్తూ నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరచండి. ఇదే కాలంలో దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మీలో చాలా మంది కూడా వాక్యాన్ని బట్టి, అనుదిన వాగ్దానాన్ని బట్టి మరి మీరు బలపరచబడుతూ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీరు తెలియజేస్తున్న మాటల్ని బట్టి దేవుని బిడ్డలారా, ప్రభు ఇంకా మిమ్మల్ని బలపరిచి నడిపించాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదే కాలం నా వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 43 మొదటి వచనాన్ని చదువుతున్నాను. భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఇదే కాలమున మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే భయపడుతున్నారో, దేని గురించి అయితే నువ్వు భయపడుతూ దిగులు పడుతూ ఇదిగో ఆలోచిస్తూ ఉన్నావో, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పిలుస్తున్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆయన భక్తులను మనం చూసినప్పుడు దేవుడు అనేక మందిని పేరు పెట్టి పిలిచాడు. పిలిచిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. వారి జీవితాన్ని వెలిగించాడు. వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభువు నిలిపి వాడుకున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మనుషులు పిలిచి చేయి విడిచిపెట్టారేమో, కానీ దేవుడు నమ్మదగిన వాడు. అందుకే ఆయన అంటున్నాడు, భయపడొద్దు, ఎందుకంటే నీ పేరు తెలుసు, నీవు తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నువ్వు దేన్ని ఎదుర్కొంటున్నావో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన జక్కయ్యను పిలిచాడు, తన ఇంటికి రక్షణనిచ్చాడు. ఇదే కాలంన దేవుని బిడ్డలారా, నిన్ను కూడా ఆయన పిలిచాడు. నీ గురించి ఆయనకు తెలుసు. కాబట్టి నీ లైఫ్ ని ఎలా ఉంచాలో, నువ్వు ఏ రీతిగా ఉండుట మేలో ప్రభువు ఒక డిజైన్ చేసి పెట్టాడు నీ కొరకు. కాబట్టి నీకు కనబడుతున్న వాటిని చూసి నువ్వు కృంగిపోవద్దు, భయపడొద్దు, అధైర్యపడొద్దు. దేవుడు నిన్ను పిలిచాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచాడు, విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేడు. దేవుడు తన యొక్క ఆలోచన అంతా కూడా అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఇదే కాలంన దేవుడు నిన్ను పిలిచాడంటే నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన నీ పరిస్థితి అంతటిని మార్చి ప్రభువు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ప్రభువు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఏదైనా నిన్ను వెనక్కు లాగుతుండొచ్చు, బలహీనపరుస్తుండొచ్చు, నిన్ను వాటి వైపు చూస్తూ నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నిన్ను పిలిచాడు అంటే దాని కింద వచనాల్లో మనం చదివితే, ఇదిగో అగ్ని నిన్ను కాల్చలేదు, జలములు నిన్ను ముల్చలేవు. ఎందుకో తెలుసా? ప్రభువు నీకు తోడై ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించండి. దేవుడు దావీదును పిలిచాడు, అబ్రహామును పిలిచాడు, జక్కయ్యను పిలిచాడు. వారి జీవితాలను ఏ రీతిగా మార్చాడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నీ పరిస్థితిని కూడా దేవుడు మార్చి ఉన్నతమైన స్థితిలో ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని వింటున్నారో అయ్యా, ఇదిగో ఏ సమస్యను చూసి వారు భయపడుతూ ఆ దిగులుతో ఉన్నారో నాయనా, వారి గుండెలో ఉన్న దిగులంతా తొలగిపోవును గాక, వారి భయం అంతా వెళ్ళిపోవును గాక. అయ్యా, ఇదిగో నువ్వు పిలుచుకున్నావు అంటే నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నాయనా. ఇదిగో వారి జీవితాన్ని, వారి కుటుంబాలను నువ్వు ఎన్నడూ విడిచిపెట్టవు. తుఫాను వారిని ఏం చేయలేదు, జలములు వారిని ముంచివేయలేవు, అగ్ని వాళ్ళని కాల్చివేయలేదు ప్రభు. వాటన్నిటిని దాటింపగల సమర్థుడవు గనుక ఈ మాట వింటూ అయా రిసీవ్ చేసుకుంటున్న వారిని, వారి కుటుంబాలని మీరు దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక.